గతంలో బీజేపీతో 99లో బీజేపీతో స్నేహం పెట్టుకున్నాడు. అప్పటి వరకు కూడా అతనికి మతాలను పనికిరావని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. మత రాజకీయాలు వద్దు, మనకు అందరూ సమానం అని చెప్పేవాడు. అది పోయింది. తర్వాత 99లో వాజ్పేయి గారి పేరు చూసి అతను ఆయనతో పెట్టుకున్నాడు. తర్వాత మోడీ గారిని తిట్టాడు. మోడీ గారు ఆ విధంగా గోద్రా విషయంలో మోడీ గారిని తీసేయాలని చెప్పి వాళ్ళ పెద్దలకు కూడా పాపం ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ 2004లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మార్చేశాడు. అది హిందూ మతం అనేది తీసిపడేశాడు. అంతకుముందు బీజేపీ అలాగే హిందూ మతం, ఆ దేవుళ్ళు, ఆ హంగామా అంతా అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళా ఒక క్షమాపణ చెప్పేశాడు బహిరంగంగా. ఎవరికి? ముస్లింస్ కి బహిరంగ క్షమాపణ చెప్పాడు. నేను తప్పు చేశాను, చాలా పొరపాటు, హిందుత్వవాదం ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పెట్టుకొని చాలా తప్పు చేశాను, అందువల్ల ఇక నుంచి నన్ను క్షమించండి, నేను ఇంకెన్నడూ మతం జోలికి పోను, ఆ మతం జోలికి పోను, వాళ్ళ జోలికి పోను, మీరే నాకు కావాలి అని చెప్పి మళ్ళీ అక్కడ ఒక అబద్ధం. మళ్ళీ ముస్లింస్ నమ్మించడానికి ఎలక్షన్ లో అయినా ఓడిపోయాడు, అడ్డదిడ్డంగా ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇతని జీవితంలో ఇతని ఎయిమ్ ఒకే ఒక్కటి ఉంటుంది, ఎప్పుడూ కూడా తను అధికారంలోకి రావటానికి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు. అధికారం ఎందుకయ్యా అంటే తను అనుకున్న లక్ష్యం చేరటానికి. ఆ లక్ష్యం ఏంటంటే లక్షల కోట్లు సంపాదించడానికి. ఇంతే. అతి పేదరికంలో పుట్టినటువంటి అతను చిన్నప్పటి నుంచి అతను పెట్టుకున్నాడు, నేను ఎట్లయినా సరే ఘటం విద్యాత్ పటం విద్యాత్ కుర్యాత్ రాసవరోహణం ఏనకైనాపి ప్రసిద్ధో బభూ అని చెప్పి నీతి శాస్త్రం చెప్తా ఉంది, ఒక సంస్కృత శ్లోకం. నువ్వు ఏ విధంగానైనా సరే పటం విద్యాత్ ఘటం విద్యాత్, కుండలు పగలగొట్టు, లేకపోతే గుడ్డలు చింపేసేయి, లేకపోతే గాడిదనెక్కి ఊరేగు, లేదా ఏ ఎదవ పనైనా చెయ్యి, కానీ దాంట్లో నీ అంత గొప్పవాడు లేడనిపించుకో. అంటే అట్లా డబ్బు సంపాదించడంలో కూడా నీ అంత గొప్పవాడు లేడు, నంబర్ 1 నువ్వు పెద్ద కోటీశ్వరుడు, బిలీనీర్ అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యం కోసం పనిచేసినటువంటి ఇతనికి ఇంకా ఏ లక్ష్యాలు లేవు.